ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కు దూసుకువెళ్లింది. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఏకపక్షంగా సాగిన క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్లో గుజరాత్ టైటన్స్ ఇక సత్తా చాటింది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరే చేసింది. నిజం చెప్పాలంటే రాజస్థాన్ జట్టు చేసింది అనే బదులు వైభవ్ సూర్యవంశీ ఒక్కడే ఒంటి చేత్తో పోరాడాడు అని చెప్పడం పర్ఫెక్ట్. ఎందుకనంటే 47 బంతుల్లో 8 ఫోర్లు అలాగే 7 సిక్స్లతో 96 పరుగులు చేసి చెలరేగాడు. నిజానికి ఒకానొక సమయంలో ఏమైందంటే అతను క్రీజ్లోనే ఉన్నాడు, వరుస పెట్టి వికెట్లన్నీ కోల్పోతున్నారు. అందుకనే ఈరోజు తను దాదాపుగా 28, 29 ఓవర్లో తన శైలికి కొద్దిగా భిన్నంగా, అంటే నిజానికి అతను ఎలాంటి వాడంటే గత మ్యాచ్లో కనుక చూసుకున్నట్టయితే 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు, 96 పరుగులు. మళ్ళీ అదే 96 దగ్గర తను అవుట్ అయ్యాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కొద్దిగా ఎక్కువ బంతులు తీసుకున్నాడు. కారణం ఏంటంటే మిగతా ఆటగాళ్ళందరూ ఓడిపోతున్నారు, అంటే వికెట్లు కోల్పోతున్నారు. ఏం చేస్తాడు పాపం, అందుకనే నిలబడ్డాడు. క్రీజ్లో ఎలాగైనా నేను నిలబడాలి, జట్టును గెలిపించాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తు పాపం 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయిపోయాడు. ఇక దానితో పాటుగా జడేజా కూడా 45 పరుగులు చేశాడు, కానీ రిటైర్డ్ హర్ట్గా తను వెనుతిరిగాడు. డోనవన్ ఫెరారీ కూడా 38 పరుగులు చేసి రాణించారు. కానీ ఇక్కడ ఒక పక్కన పాపం దెబ్బ తగిలింది, ఇంకొక పక్కన చాలా ఒంటరివాడైపోయాడు. తనకి తోడుగా ఎవ్వరూ కూడా సహకరించడం లేదు అనుకున్న సమయంలో కూడా ఆగి నిలబడి చాలా అద్భుతంగా ఆడాడనమాట. నిజానికి ఇది చాలా గ్రేట్ విషయం అని చెప్పొచ్చు. అనంతరం గుజరాత్ టైటన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి చాలా ఈజీగా గెలుపుని సాధించింది. కారణం ఏంటి అంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఏకంగా సెంచరీతో రాణించాడు. 15 ఫోర్లు 3 సిక్స్లతో అదరగొట్టాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు అనమాట. అయితే ఇక ఈ ఇద్దరు 167 పరుగుల భాగస్వామ్యంతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలొక వికెట్ తీయగా ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆర్సీబీతో గుజరాత్ టైటన్స్ అమీతుమీ తేల్చుకుంది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం వృధా అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ నుంచి తనకి కొద్దిగా సహకారం అందించినా కూడా వెంటనే కోల్పోకుండా వికెట్లు నిలబడి ఉన్నా కూడా వైభవ్ తన జట్టుని గెలిపించే అవకాశం ఉండేది. అంటే వాళ్ళు 254 పరుగులు అలా చేసి కనుక ఉండుంటే ప్రత్యర్థి జట్టు పైన, అంటే గుజరాత్ పైన చాలా ఎక్కువగా ప్రభావం పడి ఉండేది. కానీ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న బేబీ బాస్ మరో 15 బంతుల్లో 96 పరుగులు చేరుకున్నాడు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.